టోకెన్ ఎంత తీసుకున్నారు? 300. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే హల్చల్ అయ్యిందో సోషల్ మీడియాలో అర్ధ గంటల దర్శనం అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదిగోండి ఒక భక్తులు మాటలు కూడా విందాం. చెప్పండమ్మా. ఏంటి చెప్పండి, 300 రూపాయలు టికెట్ తీసుకుని మళ్ళీ నడుము ముడుకులు రాని టికెట్ కదా వచ్చాము. ఆ లైన్లో ఒక ఫ్రీ లేదు పట్టి తోసి అక్కడ పడి చచ్చిపోతుంది మాడ. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము ఇప్పుడు వచ్చి 1.5 2 గంటలు అవుతుంది. 300 పెట్రోల్ తెచ్చుకుని ఎందుకండి ఈ మినిస్టర్లు ఈ కలెక్టర్లు ఈ ఎస్ఐలు ఎస్పీలు అందరేమో వెళ్ళిపోయింది వచ్చండి 6 గంటల దర్శనం. ఏం 6 గంటల దర్శనం అండి? టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడు కూడా కాదు మినిస్టర్ కొండ శంకర్ వచ్చి చెప్తారు ఫ్రీ బస్సులో పూర్వం మీద ఇచ్చాడు. ఇక్కడ మరి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చెప్తాము. చాలా ఇది బాగోలేదండి. 6 గంటల దర్శనం అని చెప్పారు. 1 గంట కాదు కొన్ని గంటన్నరేని పర్లేదు. పోలీసులు లేట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ చేసేవాళ్ళు లైన్లోనే కదా 300 రూపాయలు టికెట్ వాళ్ళు కూడా పెట్టాలి, 500 కూడా పెట్టాలి, ఫ్రీ వాళ్ళు ఫ్రీ పెట్టాలి. ఏది లేకుండా అందరూ తోసేసి అందరు కడిసి పడి చచ్చిపోతుంది మాట తోసేసి జనాలు మగోడు ఈ మగోడు తోసేస్తారు. ఈ ఫ్రీ బస్సు బుర్ర బస్సులు పెట్టాడు కానీ ఆ ఫ్రీ వాళ్ళు మరికంటే దరిద్రం అయిపోతుంది. ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేసామని చెప్పి అంటున్నారమ్మా. మీకు రమ్మనండి ఆ కొండ శంకర్ కదా వచ్చి అడుగుతున్నా బయలేదు. రమ్మనండి మినిస్టర్ గారికి నేను అడుగుతా రేట్ ఏర్పాట్లు చేశాను. ఏమి ఏర్పాట్లు అండి? టికెట్ తీసుకోరమని మేము కాళ్ళు నొప్పులు ముడుకులు. జనపప్పు కావాలన్నా ఫ్రీ బస్సు ఆడవాళ్ళు ఎక్కిపోతున్నారు, కేజీకి పంచదార కావాలన్నా ఆడవాళ్ళు ఎక్కిపోతున్నారండి. ఈరోజు దర్శనం మీకు ఎంత టైం పడుతుంది? ఏమిటైంది లేట్ భగవంతుడు లైన్లో ఉన్నాం కదండి, ఏ టైం అవుద్ది అని చెప్పలేం కదా.